యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నాకు మా అమ్మా నాన్నలంటే చాలా ఇష్టం. మీరన్నా కూడా. మీరు అమ్మ కలిసి సంతోషంగా ఉంటే చూడడం ఇంకా ఇష్టం. ఇదే మీకు చెప్పాలి అనుకుంటున్నాను. చెప్పేశారు కదా, ఇక నాకు వదిలేయండి. అంటే మీరు మా అమ్మతో హ్యాపీగా ఉంటారా? అదే కదా మీ కోరిక. మరి మీరు అమ్మతో ఇబ్బంది పడతారేమో. అమ్మ ఇప్పుడు కోపంగా ఉంది. అత్తయ్యతో మాట్లాడకపోతే నాకు ఇబ్బందేనండి. మనసుకి కష్టంగా ఉంటుంది. ఇప్పుడే వెళ్ళి అత్తయ్యతో మాట్లాడతాను. ఇప్పుడా? మంచి పనికి ఆలస్యం చేయకూడదు. వసుగారు, జ్యూస్ తాగేసి వెళ్ళండి. అత్తయ్యతో మాట్లాడి వచ్చాక ఆ గుడ్ న్యూస్ మీకు చెప్పాక తాగుతాను. అదేంటండి? ఏదైనా నిరాహార దీక్షలు ధర్నాలు చేసి విరమించాక నిమ్మరసం తాగుతారు కదా, అలా అన్నమాట. ఓ, వస్తాను. ఆల్ ది బెస్ట్. వసు, ఏమైంది? నేనిప్పుడు అత్తయ్య దగ్గరికి వెళ్తున్నాను. వెళ్ళు. వసు అక్క కిందకొస్తుంది. అమ్మతో మాట్లాడడానికి అనుకుంటా. మనం చాటుగా వెళ్ళి అమ్మతో వసువదిని ఏం మాట్లాడుతుందో వినాలి. పదండి. మీరు వెళ్ళండ్రా, నేను నడవలేను. నేను ఇక్కడే కూర్చుంటాను. ఈ దరిద్రం కూడా మొదలైందా? ఈ మాత్రం దానికి నువ్వు బతకడం ఎందుకే? పోవచ్చు కదా. అంత త్వరగా పోయే ప్రాణం ఇది మొండి ప్రాణం. సరే అంటే అన్నారు కానీ అక్కడ ఏం జరిగిందో నాకు వచ్చి చెప్తారు కదా. త్వరగా వెళ్ళండి, వెళ్ళండి. అత్తయ్య, లోపలికి రావచ్చా? ఎందుకు? మీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? లోపలికొచ్చి మాట్లాడతాను అత్తయ్య. మీ రూమ్లోకి రానిచ్చినందుకు చాలా థ్యాంక్స్ అత్తయ్య. విషయం ఏంటో చెప్పు. రాత్రి నాకొక కల వచ్చింది అత్తయ్య. నువ్వు అభి పిల్లలు వేరు కాపురం పెట్టినట్టు కలొచ్చిందా? అయ్యో లేదత్తయ్య. ఒకసారి మీరు, పిన్ని, పావని అక్క, నేను, హారిక ఒక స్వామీజీ దగ్గరికి వెళ్ళాం కదా. అవును. ఆ స్వామీజీ
రాత్రి నా కళ్ళలోకొచ్చి ఓ విషయం చెప్పారు. ఏ విషయం? నేను పిల్లల్ని కనకూడదంట. కంటే ఆయనకి ప్రమాదం అంట. కడుపులో బిడ్డ పెరుగుతున్న కొద్దీ ఆయనకు ప్రమాదం పెరుగుతుందంట. బిడ్డని తేయించుకునేస్తే ఆయనకేం కాదంట. నిండు నూరేళ్ళు బ్రతుకుతారంట. ఈ విషయం మీకు చెప్పాలని వచ్చానత్తయ్య. ఆయన కంటే నాకు బిడ్డ ఎక్కువ కాదు. బిడ్డ కోసం ఆయన్ని బలి చేయలేను. అలా అని ఆయన ఇష్టపడుతున్న బిడ్డని దూరం చేయలేను. ఏం చేయాలో తెలియక మీ దగ్గరకు వచ్చాను అత్తయ్య. నీకు కలలో చెప్పింది స్వామీజీ నాకు ఆ రోజే చెప్పారు వసు. అందుకే నువ్వు పిల్లల్ని కనకూడదని చెప్పాను. ఎందుకు కనకూడదు నీతో చెప్పలేక నాలో నేనే సతమతమయ్యాను. అయ్యో, చెప్పుండాల్సిందత్తయ్య. నేను మీ మాట కాదంటానా? కడుపులో పడ్డ బిడ్డను తీయించేసుకోమని ఎలా చెప్పను మీకు? నేను ఒక తల్లినే. ఇద్దరు బిడ్డల్ని మోసిన దాన్ని. ఉరుటి నొప్పులు, ప్రసవ వేదన పడిన దాన్ని. ఒక పసిగుడ్డుని చంపమని అంత కఠినంగా ఎలా చెప్పగలను? మీకు ఆయన అంటే ఇష్టం కదా అత్తయ్య? ఆయన కంటే నా బిడ్డ ఎక్కువ కాదు కదా? నీ బిడ్డ నీకు ఎక్కువ కాదా? ఆయన కంటే కాదత్తయ్య. ఆయన క్షేమంగా ఉండాలి. ఆయన కోసం నా బిడ్డనే కాదు, అవసరమైతే నా ప్రాణం కూడా ఇస్తాను. వసు, నిజంగా నేను అభి కోసం బిడ్డని వదులుకుంటావా? వదులుకుంటానత్తయ్య. నువ్వు బంగారానివే, వజ్రానివే. అనవసరంగా నిన్ను అపార్థం చేసుకున్నాను. నన్ను క్షమించు.
అయ్యో అత్తయ్య, మీరు నాకు అమ్మ లాంటి వారు, అలా అనకూడదు. అమ్మలాంటి దాన్నే, కానీ నిన్ను కష్టపెడుతున్నాను. నా బిడ్డ కోసం నీ బిడ్డని దూరం చేసుకోమంటున్నాను. పర్లేదు అత్తయ్య, ఆయన బాగుంటే అందరం బాగుంటాము. నేను నా బిడ్డని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. కాకపోతే ఈ విషయం ఆయనతో చెప్పాలి. అవును, అభితో ఎలా చెప్తావు? మీరు చెప్తారా అత్తయ్య? నేను మాత్రం ఎలా చెప్పగలను? ఆయనతో చెప్పకుండా నేను అబార్షన్ చేయించుకోవడం బాగోదు. చెప్తే ఆయన ఏమంటారో తెలియదు. అత్తయ్య, ఒక పని చేద్దాము. ఏం చేద్దాం? ఆ స్వామీజీని మనము ఇంటికి పిలిపిద్దాము. ఆయనే ఏదో ఒకటి పరిష్కారం చెప్తారు. కరెక్ట్ వసు. అన్నీ తెలిసిన స్వామీజీకే పరిష్కారం కూడా తెలుస్తుంది. అభికి ఎలా చెప్పాలో ఆయనే చెప్తారు. అంతే కాదత్తయ్య, ఒక ప్రాణం తీయడం అంటే పాపం కదా. ఆ పాపం ఈ ఇంటికి శాపం కాకుండా చూసుకోవాలి కదా. అది కూడా స్వామీజీనే చెప్పాలి. చెప్పాను కదా, స్వామీజీని ఇంటికి పిలిపించి ఆ విషయాలన్నీ అడుగుదాం. ఇప్పుడు నా మనసు తేలిగ్గా ఉందత్తయ్య. భారం దిగిపోయినట్టుగా ఉంది. నాకు కూడా వసు. కారణం చెప్పకుండా ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టినందుకు నాకు బాధగా ఉంది. ఇప్పుడు మాత్రం బాధంతా పోయి నా మనసు తేలికయింది. మీకు సంతోషమే కదత్తయ్య? చాలా సంతోషంగా ఉంది వసు. నీపై కోపం పోయింది. ఆనందంగా ఉన్నాను. థ్యాంక్స్ అత్తయ్య. అన్నట్టు ఆస్తి పంపకాల గురించి ఆయనతో చెప్పమంటారా? ఆ విషయం ఇప్పుడొద్దు. ముందు ఇదవ్వనివ్వు, తర్వాత చూద్దాం. సరే అత్తయ్య, నేను వెళ్తాను. జాగ్రత్తగా వెళ్ళమ్మా. మీరు కూడా జాగ్రత్త అత్తయ్య. ఏం జరిగిందిరా పెద్దోడా? బా కాస్త ఉండవే, నీకన్నీ వస్తున్నానమ్మా. ఏంటి ఓకే? అదే అత్తయ్య, ఆయన మెట్లు దిగి కిందకొచ్చారు కదా, ఓకేనా అని అడుగుతున్నాను. నువ్వంటే కడుపుతో ఉన్నావు గాని అభికేమైంది? ముందు నువ్వు చూస్తాగు. పైకెళ్ళి తాగుతాను అత్తయ్య. నీ ఇష్టమమ్మా. ఆహా. అభి,
జాగ్రత్తగా తీసుకెళ్ళు. అలాగే అమ్మా. అత్తయ్య, నేను చెప్పింది మర్చిపోకండి. లేదమ్మా, నువ్వు పైకి వెళ్ళు, నేను చూసుకుంటాను. వసుగారు పదండి. ఏంటి, స్వామీజీ గురించి వసు చెప్పిందా? అబోర్షన్ చేయించుకుంటానని కూడా చెప్పిందా ఆంటీ? ఎక్కడో తేడాగా ఉంది. నీకు కలొచ్చిందన్నావు కదా, అదే జరుగుతుంది. అంతకు మించి జరుగుతోంది పెద్దోడా. అందుకే నాకు డౌట్గా ఉంది. నీకు ప్రతిదీ అనుమానమేనే. మన చేతికి మట్టంటకుండా వసు వదినే అబోర్షన్ చేయించుకుంటాను ఉంటుంది కదా. అక్కడే నా అనుమానం బలపడుతోందిరా. దీన్ని వెదవ డౌట్స్తో మనకెందుకు కానీ వెళ్ళి స్వామీజీని పిలుచుకొస్తామని అమ్మతో చెప్దాం పదా. ఉహుం. అప్పుడు మనం చాటుగా విన్నామని అమ్మకి డౌట్ వస్తుంది. అమ్మ పిలిచే వరకు ఆగుదాం. రే భాస్కర్, అఖిల్, అమ్మ పిలుస్తుంది. అవునరా, పద. పద. వసు అంత తెలివి తక్కువది కాదే. అది ఏదో చేయబోతోంది. అదృష్టం కలిసొచ్చినప్పుడు అనుమానాలు రాకూడదు ఆంటీ. నేను కూడా వెళ్తాను. ఎంత ఆలోచించినా ఇది అదృష్టంలా లేదే. వసుకి నిజంగా కలొచ్చిందా లేక ఏదైనా ఐడియా వచ్చిందా? హారిక ఎక్కడా? మీ నలుగురికి ఓ ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇన్నాళ్ళు నేను వసుని అపార్థం చేసుకున్నాను. తను మన క్షేమము అభిక్షేమం కోరే మనిషే తప్ప పరాయి మనిషి కాదు. అదే కదత్తయ్య, నేను మొదటి నుంచి చెప్తున్నాను. నాకు ఇప్పుడే అర్థమైంది పావని. తను బిడ్డని కంటే అభికి ప్రాణాపాయం అని స్వామీజీ గారు కల్లోకొచ్చి చెప్పారట. ఇదే విషయం ఆ స్వామీజీ నాకు ముందే చెప్పారు. అందుకే వసు పిల్లల్ని కనకూడదని కఠినంగా చెప్పాను. ఇప్పుడేమంటావమ్మా? అభి కోసం బిడ్డని వదులుకోవడానికి వసు సిద్ధంగా ఉంది. ఇదే విషయం అభికి ఎలా చెప్పాలో తెలియడం లేదు. స్వామీజీని ఇంటికి పిలిపించి పరిష్కారం అడుగుదామని వసునే చెప్పింది. అది నాకు నచ్చింది. మీరేమంటారు? మీ ఇష్టమే మా ఇష్టమమ్మా. మీ మాట మేం కాదంటామా అత్తయ్య? మీరు ఎలా చెప్తే అలా. ఏమంటావు పావని? అలాగే చేద్దాం అత్తయ్య. స్వామీజీని ఇంటికి పిలిపించి పరిష్కారం అడుగుదాం. అఖిల్, వెంటనే ఆ స్వామీజీకి ఫోన్ చేసి ఇంటికి రమ్మని చెప్పు. వీలైనంత త్వరగా ఈ విషయం ముగించాలి. వసు కూడా ఇదే చెప్పింది. అఖిల్, 1 minute. ఏంటన్నయ్యా? పావని, వెళ్ళి కాస్త మంచినీళ్ళు తీసుకురా. అత్త చెప్పినట్టు నాకు డౌట్ కొడుతుందిరా. హఠాత్తుగా వసుకి కల రావడం ఏంటి? అమ్మకి స్వామీజీ ఏం చెప్పాడో కలలో వసుకి అదే చెప్పడం ఏంటి? వెంటనే వసు ఒప్పుకోవడం ఏంటి? ఇదంతా నమ్మశక్యంగా లేదు కదూ. అంటే వసు వదిన ఏమైనా గేమ్ ఆడుతుందా అన్నయ్య? ఇదంతా ఒక గేమ్లా అనుమానంగా ఉంది. వసు ఏమి అంత తెలివి తక్కువదేం కాదు. అంత ఈజీగా
బిడ్డను వదులుకునేంత పిచ్చిది కాదు. ఆ బిడ్డని కంటే అభిబావ గారి ప్రాణాలకి ప్రమాదమని మా మమ్మీ స్వామీజీతో చెప్పించింది కదా బావగారు. భర్త కోసం బిడ్డను వదులుకోలేదా? ఆ స్వామీజీ జెన్యున్ అయితే, అతను చెప్పింది నిజమే అయితే వసు అభి కోసం తన ప్రాణాలను కూడా వదిలేస్తుంది. కానీ అతను దొంగ స్వామీజీ, అతను చెప్పింది అబద్ధమని. ఈ విషయం మనకు తెలుసు అని వసు వదినకి తెలియదు కదా. ఒకవేళ వసు ఎలాగో అలాగా ఈ నిజం తెలుసుకుంటే, ఈ నిజాన్ని అమ్మకి ప్రూవ్ చేయాలని వసు అనుకుంటే, అందుకే స్వామీజీని ఇంటికి పిలిపించాలని అమ్మతో చెప్పిందేమో. అందరి ముందు వాడు దొంగ స్వామి అని వసు ప్రూవ్ చేస్తుందేమో. అప్పుడు మన పరిస్థితి ఏంటి? అమ్మ మనల్ని అసహ్యంగా చూస్తుంది. ఇంటి నుంచి గెంటేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఫస్ట్ నన్ను ఇంటి నుంచి పంపించేస్తుంది. ఆ ఫేక్ స్వామిని అరేంజ్ చేసింది మా మామే కదా. అలా జరగకూడదంటే మనం ఒక పని చేయాలి. స్వామీజీకి ఫోన్ చేయకుండా ఆపేద్దామా? వద్దు,